నూతన సంవత్సరం మొదటి ఆదివారం దేవుడు మనలందరినీ కాచి కాపాడి ఆయన రెక్కల చాటున మనలందరినీ భద్రంగా కాపాడుతున్న దేవునికి ఎప్పటికప్పుడు మనం కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అలాగనే దేవుడిచ్చిన ఈ సమయాన్ని, దేవుడిచ్చిన ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుడి కొరకు మరి ఎక్కువగా బ్రతకాలి, ఆలోచించాలి, దేవుడి మాటలు నేర్చుకోవాలి. ఇది మన జీవితంలో మనకిచ్చిన గొప్ప అవకాశం. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్ నుంచి ఒక మంచి సందర్భాన్ని ఈరోజు మనం పరిశీలన చేద్దాం, నేర్చుకుందాం. మన ఆత్మీయ జీవితానికి ఎంతోగాని ఉపయోగపడే అంశం. దేవుడిచ్చిన వాగ్దానాలు మరిచిన నేటి క్రైస్తవులు. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పేరు దేవుడిచ్చిన వాగ్దానం మరిచిన నేటి క్రైస్తవులు. ప్రియమైన దేవుని పిల్లరా, వాగ్దానం అనగానే దేవుడు ప్రపంచ మనుషులందరికీ ఇచ్చాడు. ఈరోజు మరి క్రిస్మస్ పండుగ అయిపోయిన తర్వాత డిసెంబర్ 31 రోజు అన్ని సంఘాలలో, అన్ని చర్చిలలో మరి విశ్వాసులకి బోధకులు ఏమిస్తారు? ప్రామిసెస్ నోటు అంటే కార్డ్స్. ఇవి వాగ్దాన రూపంలో సేవకులు ఇస్తారు. ఎవరికి? విశ్వాసులకి. అలాగే జనవరి 1 రోజు, మరి కొంతమంది అయితే ఈరోజు మరి చర్చిలలో వాగ్దానాలు తీసుకుంటారు. ఈ వాగ్దానాలు తీసుకోవటం బైబిల్కి సమర్థిస్తుందా? అసలు వాగ్దానాల వెనక ఉన్న అంతర్యం ఏమిటి? సంవత్సరం అంతటా రాని వారు కూడా ఏం తీసుకుంటారు? వాగ్దానాలు తీసుకుంటారు. ఈ వాగ్దానం ఎవరిస్తున్నారు? మనుషులు ఇస్తున్నారు. ఈ మనుషులు, ఈ బోధకులకి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి అంటే, వారు ప్రింటింగ్ ప్రెస్లో ముద్రింపబడిన చక్కనైన ఆశీర్వాదాలు తీసుకొని సంఘాలకి ఇస్తారు. వారు కొనుక్కుంటారు. అక్కడ నుంచి బోధకులు సంఘాల్లో ఉన్న, చర్చిలో ఉన్న విశ్వాసులకి అమ్ముతారు. అందరూ కాదండి, కొంతమంది బోధకులు, కొంతమంది సత్యాన్ని ప్రకటించేవారు ఉన్నారు. వారు ఎలాంటి వాగ్దానాలు ఇవ్వరు. మరి కొంతమంది బోధకులు వారి సంఘాలలో ఉన్న విశ్వాసులకి ఏం అమ్ముతున్నారంటే వాగ్దానాలు. ఆ వాగ్దానాలు కూడా ఎలాంటివి అండి? ఆశీర్వాద వాగ్దానాలే. ఎంత పెట్టి కొనుక్కుంటున్నారంటే 10 రూపాయలు, 20 రూపాయలు. విఐపి ప్రామిసెస్ కార్డ్స్ కూడా ఉన్నాయి, విఐపి వాగ్దానాలు కూడా ఉన్నాయి. అవి ఒక 50 రూపాయలు, 100 రూపాయలు. ఇవి అమ్మటం వల్ల వాళ్ళు ఆత్మీయంగా ఏమైనా బలపడతారంటే ఏం ప్రయోజనము ఉండదు. సంవత్సరం అంతటి దేవుని సన్నిధికి రాని వారు కూడా ఏ వాగ్దానం వచ్చిందంటే, నీ ఇల్లు ఆశీర్వింపబడును గాక అనే వాగ్దానం వస్తుంది. ఈ వాగ్దానాలు అసలు వారి జీవితంలో నెరవేరుతాయి అంటే, అదే వాగ్దానం ఎన్ని సంవత్సరాలు ఇస్తారండి? 1 సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు కాదు. అతను చర్చికి వచ్చినంత వరకు ఎన్ని సంవత్సరాలైతే ఉన్నారో అన్ని సంవత్సరాలు వాగ్దానాలు ఇస్తూనే ఉంటాడు. ఎవరో? బోధకులు. మరి ఇవి తీసుకోవటం మంచిదా, మంచిది కాదా? తీసుకోవచ్చా, తీసుకోకూడదా? అసలు దేవుడిని ఎందుకు నమ్మారు? ఎవరైనా ఈరోజు ఆలోచిస్తున్నారండి? నూతన సంవత్సరం రాగానే చర్చిలలో, సంఘాలలో మనందరి దృష్టి వాగ్దానం వైపే ఉంటుంది. అది దేవుడు ఈ సంవత్సరం నాకు ఏ వాగ్దానం చేస్తాడు? దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు. అది నేటి క్రైస్తవులు మర్చిపోయారు. కానీ మనుషులు ఇచ్చిన వాగ్దానం మీద దృష్టి పెడతారు. ఈ సంవత్సరం దేవుడు నాకు ఏ వాగ్దానం ఇస్తున్నాడు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వాగ్దానాల కొరకు ఆ డబ్బులు ఇచ్చి లాటరీ లాగా తీస్తారండి. ఒక విషయం ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాగ్దానాలు అనేది ఒక బుక్ స్టాల్లో, ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించబడి నీ దగ్గరికి వస్తున్నాయి. అవి నువ్వు కొనుక్కుంటున్నావు. 10 రూపాయలకి, 5 రూపాయలకి నువ్వు కొనుక్కుంటున్నావు. అసలు దేవుడిచ్చిన వాగ్దానం ఎలా ఉంటుందో ఈరోజు క్రైస్తవులకు తెలియట్లేదండి.
ఈరోజు నువ్వు తీసుకుంటున్నావంటే వాగ్దానము అది ఎవరిస్తున్నారు? దేవుడా, మనిషా? మనిషి ఇస్తున్నాడండి. ఒక బోధకుడు ఇస్తున్నాడు. బోధకుడిచ్చే వాగ్దానాలు అవి నీ జీవితంలో అప్లై చేసుకుంటే అది అవ్వదండి. అసలు ఈరోజు వాగ్దానము ఇస్తున్నాడంటే దేవుడు, అది మన జీవితంలో అప్లై అవుతుందా లేదా? బోధకుడు వాగ్దానం ఇస్తున్నాడంటే అది మన జీవితంలో అప్లై అవుతుందా లేదా? అది ఎవరితో మాట్లాడారు, ఏ కాలానికి సంబంధించింది, ఏ పితరులకు సంబంధించింది? పాత నిబంధనలలో ఇశ్రాయేలుకి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అవి వారు ఆశీర్వాదాలుగా, వారు జీవించిన జీవితాన్ని బట్టి వాళ్ళకి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎవరు? దేవుడు ఇచ్చాడు. దేవుడు మాత్రమే ఇచ్చాడు. మాట వింటే వారిని దీవిస్తానన్నాడు. మాట వినకపోతే వారిని శపిస్తానని చెప్పాడు. ఇశ్రాయేలుకు ఆజ్ఞలు కానీ ఆచారాలు కానీ ఇశ్రాయేలుకి ఇచ్చాడు దేవుడు. ఈరోజు మనం వాగ్దానము ఏదో బోధకుడు ఇస్తున్నాడు తీసుకుని అది మన జీవితంలో అప్లై అవుద్ది అని అనుకోమాకండి. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఈ యొక్క కార్డు మీద ఉన్న ఒక వాక్యము నాకు అప్లై అవుతుందా లేదా, మన జీవితంలో నెరవేరుతుందా లేదా అనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. ఏదో వైగారు ఇస్తున్నాడు, బోధకుడు ఇస్తున్నాడు, కొనుక్కుంటున్నాం అంటే మన వాగ్దానం కొనుక్కున్నంత గొప్పవారం అండి. ఆలోచించండి. వాగ్దానం 10 రూపాయలండి. అంటే దేవుని యొక్క వాక్యము నీకు అర్థమైతే నువ్వు వాగ్దానం తీసుకోవు. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోకి వెళ్తే నువ్వు వాగ్దానం తీసుకోవు. 10 రూపాయలకి నువ్వు వాగ్దానం కొనుక్కున్నావంటే అంటే దేవుడు ఒక వాక్యము మీకు ఏం అర్థమైంది? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఎప్పుడైనా సరే వాగ్దానం దేవుడు మనుషులందరికీ ఇచ్చాడండి. అది ఎలాగా నీ జీవితంలో అప్లై అవుతుందంటే నువ్వు పరలోకాన్ని సంపాదించుకోవడానికి డబ్బులు పెట్టి సంపాదించుకోవడం కాదండి. వాగ్దానం నీ జీవితంలో రావాలంటే, దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నీవు డబ్బు పెట్టి కొనుక్కునే వాగ్దానం మాత్రం కాదండి. నీ జీవితము, నీ విశ్వాసము పట్ల నీకు నిత్య జీవం ఇస్తాడు దేవుడు. నువ్వు భయభక్తులు కలిగి నా యందు నీవు గొప్పగా బ్రతికితే దేవుడు ఏమిస్తున్నాడండి? వాగ్దానం ఇస్తున్నాడు. నీ క్రియలను బట్టి నీకేమిస్తున్నాడు దేవుడు? నిత్య జీవం ఇస్తున్నాడు, జీవక్రీడం ఇస్తున్నాడు. ఇవి వాగ్దానాలు. ఈ వాగ్దానాలు మనం సంఘాలలో, చర్చిలలో 10 రూపాయలు పెట్టి కొనుక్కునే వచ్చి వాగ్దానాలు కాదండి. అయినా వాగ్దానాలు ఏమిస్తారండి? నీ ఇల్లు ఆశీర్వింపబడును గాక, ఇవే కదండి ఇచ్చేది. నీ కుటుంబం అంతా వర్ధిల్లును గాక, ఇవే కదండి. నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును గాక, ఈ వాగ్దానాలే నీకు సంఘాలలో ఆశీర్వాదాలుగా ఇస్తున్నారు. నీ ఇల్లు శపించబడును గాక, నీ పొలంలో అన్ని నాశనం అవు గాక, ఇలాంటి ఇవ్వరండి. అంటే శపించే మాటలు ఎవరు? ఆశీర్వాదాల మాటలు ఇస్తారు. అవి కూడా బైబిల్లోనే ఉన్నాయి. నీ ఇంటి వారందరూ నశించును గాక అని వాగ్దానాలు ఇస్తారా? ఎవరండి? ఒకవేళ ఆ వాగ్దానం రాశారనుకోండి, నువ్వు తీసుకుంటావా? తీసుకోరు. ఎందుకంటే మనకు కావాల్సినన్ని ఆశీర్వాదాలే, మనకు కావాల్సినన్ని గొప్ప గొప్ప మాటలే కావాలి. కానీ దేవుడు ఇందులో నీకు మంచి ఉన్నాయి, ఏమంటే నీ జీవితాన్ని నువ్వు దేవుడి కొరకు బ్రతకపోతే నీ ఇల్లు నాశనం చేస్తున్న వాగ్దానాలు కూడా బైబిల్లో ఉన్నాయి. కానీ ఇవి ఎందుకు రాయారంటే ఇవి రాసింది, ఇవి సెలెక్ట్ చేసింది ఎవరంటే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మరి క్రైస్తవుల్లో బోధకులు చాలామంది కదా, కొంతమందే ఉన్నారంటే ఆ కొంతమందికి ఎక్కువ ఇన్కమ్ ఏ సీజన్ అంటే ఈ December 31 వచ్చినప్పుడు ఈ వాగ్దానం అమ్ముకున్న వారికి ఎక్కువ డబ్బులు వస్తాయండి. ఎవరికి? బోధకులకి, పాస్టర్లకు వస్తాయి. వాగ్దానం కొనుక్కునే అంత గొప్పవారం కాదండి. వాగ్దానం దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఒకనాడు అబ్రాహాం గారు శారాకి వాగ్దానం చేశాడు. ఎవరిని? ఇస్సాకుని ఇస్తాడని చెప్పేసి వాగ్దానం చేశాడు. అది ఆయన జీవితంలో నెరవేరిందా లేదా? నెరవేరింది. అది వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం అది. మరి ఈరోజు మరి పిల్లలు పుట్టనని వారికి నీ గర్భఫలం దీవించును గాక అంటారు. మరి ఆవిడకి పిల్లలు పుట్టరు. మరి వాగ్దానం ఇచ్చింది ఎవరు ఇచ్చింది? అబద్ధం అయిపోద్దండి. ఆలోచించండి. కానీ మానవుడు అబద్ధం ఆడతాడు కానీ దేవుడు అబద్ధం ఆడాడు. సంఖ్యాకాండంలో ఉంటుందండి ఆ మాట. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం అండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. చాలండి.
ఒక పాస్టర్ గారు నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నారంటే తర్వాత నీకు వచ్చే కష్టాలు, నీకు వచ్చే బాధలు ఇవన్నీ మరి నీ జీవితంలో అప్లై అవ్వట్లేదంటే ఈ వాగ్దానం ఎవరిస్తున్నారంటే నువ్వు ఒక చర్చిలోకి వెళ్ళి ఒక 10 రూపాయలు వేసి వాగ్దానం చేసుకున్నావు. అది నీ జీవితంలో అప్లై అవ్వకపోతే నువ్వు ఎవరిని అనుకుంటావు? బాధకుండా అనుకుంటావు, పాస్టర్ గారిని అనుకుంటావు, దేవుడు అనుకుంటావు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు, అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు. మన జీవితంలో కేవలం నెరవేరలేదనుకోండి, నువ్వు తీసుకున్న వాగ్దానం నెరవేరలేదనుకోండి, అది దేవుణ్ణి అంటారండి. కానీ దేవుడు చెప్తున్నాడు ఆయన మానవుడు కాదు, ఆయన మానవుడికి దేవుడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం, నా మాట వింటే మీరు మీకు ఆశీర్వాదాలు ఇస్తారు, నా మాట వింటే మిమ్మల్ని రక్షిస్తాను, నా మాట అంటే మిమ్మల్ని శిక్షించను, వినకపోతే శిక్షిస్తా అని చెప్పినాడు. ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం అది. చూస్తారా? రోమపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 9వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియులారా. రోమా పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరంటే ఎవరండి? ఇశ్రాయేలీయులు దత్తపుత్రమును మహిమ వాళ్ళకి, ఇశ్రాయేలీయులకి మహిమయు దత్తపుత్రులు ఆలు, నిబంధనలు ఆళ్ళు, ధర్మశాస్త్ర ప్రధానము, ఆచారాలు, వాగ్దానములు వీరివి అంటే ఎవరండి? ఇశ్రాయేలీయులు దత్తపుత్రం అంటే వారి నిబంధనలు, ధర్మశాస్త్రము, ఆచారాలు ఎవరికి అంటే వీరివి. వీరు అంటే ఇశ్రాయేలీయులు, క్రైస్తవులు కాదండి, ఇశ్రాయేలీయులు. మనం ఎవరు? మనం క్రైస్తవులు, మన ఇశ్రాయేలీయులం కాదు. అమ్మఒడి ఎవరికండి? ఆంధ్రలో ఉన్న ప్రజలకి అమ్మఒడి. దీవెన కానీ పథకాలు కానీ ఎవరికి వర్తిస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారికి వర్తిస్తాయి. తెలంగాణలో ఉన్నవారికి ఇక్కడ వర్తిస్తాయండి? వర్తించవు. తమిళనాడులో ఉన్నవారికి ఇక్కడ ఉన్న పథకాలు వర్తిస్తాయా? వర్తించవు. అమెరికాలో ఉన్నవాడికి ఇక్కడికి వచ్చి నాకేది అని అంటే నీకు ఎలా ఇస్తారు? ఆలోచించండి. నీ స్టేట్ వేరు, నీ కంట్రీ వేరు. ఇది మా రాష్ట్ర ప్రజలకు ఇచ్చే వాగ్దానం మనకిస్తున్నాడు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వారు. అలాగే ఇక్కడ వాగ్దానం చేసింది దేవుడు ఇశ్రాయేలీయులకు కొన్ని ఆచారాలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, ఏమండి, కొన్ని కట్టడాలు ఇచ్చాడు, కొన్ని నియమాలు ఇచ్చాడు. నా మాట వింటే మిమ్మల్ని రక్షిస్తాను, నా మాటలు వింటే మీకు ఆశీర్వాదాలు ఇస్తాను, నా మాట వినకపోతే మిమ్మల్ని శపిస్తానని చెప్పాడంటే దేవుడు. మరి అదే చూడండి, ద్వితీయోపదేశకాండం చూడండి 28వ అధ్యాయం 15 వచనం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం, మోషే గారు రాసిన ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 15 వచనం చూడండి. నేడు నీకు ఆజ్ఞాపించి ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలెను. నీ దేవుడిని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీ మీదకు సంభవించును అని ఎవరైనా ప్రామిస్ కార్డు మీద కానీ వాగ్దాన రూపంగానే ఈ శాపములని నీ మీదకు వచ్చును అని రాస్తారా? రాయరండి. ఒకవేళ రాస్తే మరి క్రైస్తవులకు వచ్చిన విశ్వాసులు తీసుకుంటారా? తీసుకోరు. ఈ ద్వితీయోపదేశకాండంలో మొదటి నుంచి 14 వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదాలు నిన్ను తలగా ఉంచుతాను అన్నాడు, కానీ తోకగా ఉంచుతాను అన్నాడు అంటే 14 వచ్చిన చివరిలో. అంటే ఇవన్నీ 14 వచ్చిన వరకు ఆశీర్వాదాలు. నిన్ను దీవిస్తాడు, నీ పొలం దీవిస్తబడింది, నీ గర్భఫలం దీవించబడును, నువ్వు రక్షిస్తావు అని ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 14 వచ్చిన దేవుడు అన్ని దీవెనలు ఇచ్చాడు. ఈ 15 వచ్చిన వచ్చేసరికి ఏమన్నాడండి? నీ 16 వచనం చదవండి. పట్టణంలో నీవు శపింపబడువు, పొలంలో నీవు శపింపబడువు. ఇప్పుడు ఈ పట్టణంలో శపింపబడువు అనగానే ఏమండి, ఒక అతను విశ్వాసి అతను వచ్చి పాస్టర్ గారికి వచ్చి డబ్బులు వేసి ఒక కార్డు తీసుకుంటాడండి, ప్రామిస్ కార్డు. ఆయన ఏదో విజయవాడలోనో లేకపోతే హైదరాబాద్లో ఒక పొలం కొనుక్కోవడానికి ఏదో ఆశీర్వాదంగా ఆ సంఘానికి వెళ్ళి ఆశీర్వాదం కార్డు తీసుకోవాలని అనుకొని వచ్చి ఆ 10 రూపాయలు 20 రూపాయలు అయ్యగారికి ఇచ్చి ఈ కార్డు తీసుకున్నాడానికి, ఈ కార్డులో ఈ మాట ఉంటే ఆయన ఏమైపోతాడండి? నీ పట్టణంలో నీవు శపింపబడువు అని గనక వాగ్దానం వస్తే ఆయన జీవితం ఎలా? ఆయన ఒకసారి ఆలోచించండి. పట్టణంలో శపింపబడును అన్న వాగ్దానం వస్తే తీసుకుంటాడా? తీసుకోడండి. కానీ ఇలాంటి వచనాలు బైబిల్లోనే ఉన్నాయి కదా. మన పట్టణంలో శపింపబడుతున్నావు, పొలంలో శపింపబడదు. ఎవరైనా పొలం కొనటానికి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాగ్దానం తీసుకుంటే ఆ వాగ్దానంలో ఇలాంటి మాట వస్తే అతను తీసుకుంటాడా? ఆలోచించండి.
నీ పొలంలో శపింపబడదవు, నీ గర్భఫలము శపింపబడదవు, ఏమంటే నీ పట్టణంలో శపింపబడదవు, నీ ఇండ్లు అంతటిలో శపింపబడదు అనే వచనాలు వాగ్దానాలు రూపంలో రాస్తే మీరు తీసుకుంటారా? అసలు అలాంటివి రాస్తారా? ప్రింటింగ్ బ్రష్లో అలాంటివి ఏమి రాయరండి. ఎంతసేపు బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలు రాస్తారు. ఆశీర్వాదాలు రాసి అవి నీకు అమ్ముతున్నారు. ఈ విషయం నువ్వు గ్రహించాలి. తీసుకుంటున్నావు కానీ ఈ విషయం నువ్వు తీసుకోవాలి. అందుకే యెషయా గ్రంథం 34:16 యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోనండి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించాలి. పరిశీలన లేకపోవటం వల్ల ఈరోజు సత్యం మరుగున పడిపోయిందండి. దేవుడు చెప్పిన మాటలను పక్కన పెట్టేశారు. ఈరోజు మానవులు కల్పించిన పద్ధతుల వైపే కొంతమంది క్రైస్తవులు పరుగులు పెడుతున్నారండి. ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్లరా, ఇంకా చదవండి. కిందకు వచ్చేసరికి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 16 నుంచి చదువుకుందామండి. పట్టణంలో నీవు శపింపబడదువు, పొలంలో నీవు శపింపబడదువు, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టి శపింపబడును, నీ గర్భఫలము నీ భూమి పంట, నీ ఆవులను గొర్రె మేకలను మందలు శపింపబడుతుంది. ఎవరన్నా సంఘంలో ఏమండి గర్భంతో ఉన్నవారు లేకపోతే గర్భఫలం లేనివారు దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యగారికి ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చి ఇలాంటి వాగ్దానం తీసుకుంటే ఇలాంటి మాట వస్తే ఆమె జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి. నీ గర్భఫలము నీ భూమియు పంటయు గొర్రెలను మేకలను మందలు శపింపబడును. ఈ మాటలు ఎవరన్నా రాస్తారా? ఒకవేళ వస్తే ఆమె ఇంకా చర్చికి వస్తుందండి. ఇదేంటి నాకు ఇలా వచ్చిందని చెప్పేసి అనుకోరా? మరి దేవుడు ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు నా కొరకు బ్రతికితే నేను మిమ్మల్ని దీవిస్తానన్నాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం నుంచి చదువుకుంటుంది. దీవెనలే, ఆశీర్వాదాలే, బహుమానాలే. కానీ 15వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే అన్నీ శపించటాలేనండి. నీ గర్భఫలము నీ భూమియు నీ పంట నీ ఆవులను గొర్రె మేకలను మందలను శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు, వెలుపులకి వెళ్ళినప్పుడు శపింపబడదువు. చాలండి, లోపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు, బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు అన్ని శాపాలండి. దేవుడిచ్చిన ఏమండి ఇలాంటి రాస్తారా ఎవరైనా బోధకులు? ఆలోచించని ప్రేమైన దేవుని పిల్లలు రాయరు. వారికి ఏం కావాలండి? అన్నీ ఆశీర్వాదాలే కావాలి. అసలు వాక్యం 10 రూపాయలకి 20 రూపాయలు కొంటున్నామంటే దీనిలో వాక్యాలనికి కొత్తగా ఏమి ఇవ్వట్లేదు కదండి. ఇప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదం మన పక్క వేరే చర్చిలో కూడా అదే వాగ్దానం ఇస్తాడు దేవుడు. ఆలోచించండి, మన జీవితంలో ఇది అప్లై అవుతుందా లేదా? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ యొక్క వాక్యము ఎప్పుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, కాలం ఏంటి, ఇవన్నీ ఆలోచించకుండా ఇది నాకే వర్తిస్తుందా అనుకునే భ్రమలో పడిపోతున్నారండి. క్రైస్తవునందుకు బాధలు అనుభవించాలి ప్రియమైన దేవుని పిల్లరా. అపోస్తలుడైన పౌలు గారు ఓ మాట అంటాడండి, తీమాకండి మీకు అందరికీ తెలుసు, నా పరుగు కడముట్టించుదని విశ్వాసంను కాపాడుకున్నాడు. ఈ వాక్యాన్ని మీకు వస్తే ఇది మనదా పౌలు గారిదండి, మంద కాదు. ఇది మందే అనుకుని భ్రమలో పడిపోమాకండి. సంవత్సరానికి ఒకసారి వాగ్దానం దేవుడిస్తే ఈ సంవత్సరం అంతా దేవుడు నేను కాపాడతాడు అని అనుకోమాకండి. నువ్వు దేవుడి మాట వింటే కాపాడతావు, దేవుడి మాట వినకపోతే దేవుడు నిన్ను శిక్షిస్తాడు. బైబిల్ తెలుసుకోవాలి. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడండి, రోమా సంఘానికి రాస్తూ ఒక మాట చూద్దామండి. రోమపత్రిక 1వ అధ్యాయం 25 వచనం. ఇలాంటి వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా అజ్ఞానంగా క్రైస్తవులు బ్రతుకుతున్నారు కానీ సత్యానికి ఎప్పుడు సంబంధంగా ఉంటారు, నా గురించి ఎప్పుడు ఆలోచిస్తారు, బైబిల్ ఉన్నట్టుగా ఎవరు ప్రకటిస్తారు? అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ రోమపత్రిక 1వ అధ్యాయం 25 వచనం అండి, 25 అండి. అట్టివారు ఎలాంటి వారంటే, అట్టివారంటే ఇగో ఈ నూతన సంవత్సరం మొదటి రోజు ఈ సంఘాలలో చర్చిలలో మా దగ్గర మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి, మా దగ్గర మంచి వాగ్దానాలు ఉన్నాయి, మా దగ్గర మంచి మీకు ఉపయోగపడే దీవెనలు కార్డు రూపంలో మా దగ్గర ఉన్నాయి, వచ్చి తీసుకోండి, 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు ఇచ్చి ఇలాంటివి తీసుకోండి అనేవారు అట్టివారు దేవుని సత్యంలో అసత్యముగా మార్చారండి. చాలండి, సత్యం వదిలేశారండి, సత్యాన్ని వదిలేశారు, అసత్యం వైపుకు పరిగెడుతున్నారు కొంతమంది బోధకులు. అలాంటి వారి మాటలు విని మోసపోమ్మకండి. అలాంటి వారు మాటలు విని మీరు రక్షణ కోల్పోమ్మకండి. అలాంటి వారి మాటలు విని మీ జీవితాన్ని ఆత్మికంగా కోల్పోమ్మకండి ప్రియమైన దేవుని పిల్లరా. సత్యానికి దేవుడు స్తంభములుగా నిలబమన్నాడు.
దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే బైబిల్ 66 పుస్తకాలు మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అసలు ఆశీర్వాదం ఏంటి, ఆశీర్వాదం ఎలా వస్తుంది, వాగ్దానం ఎలా వస్తుంది, వాగ్దానం మనం తీసుకోవచ్చా లేదా, మన జీవితంలో అప్లై అవుతుందా లేదా, ఇది ఎవరితో మాట్లాడాడు, దేవుడు మనతోనే మాట్లాడా, లేకపోతే ప్రవక్తలు వేరే వాళ్ళతో మాట్లాడారా, ఇలాంటివి మనం చదువుకోవాలండి. చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అంతేగాని డిసెంబర్ 31వ తారీఖు వచ్చి అయ్యగారు ఇచ్చింది లేదా పాస్టర్ గారు ఇచ్చింది, బోధకుడు ఇచ్చింది వాగ్దానం తీసుకొని మన పుస్తకంలో పెట్టుకొని ఇది జీవితం అంతా అప్లై అవుతుంది అనుకుంటే అది నువ్వు భ్రమలో ఉన్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన అసలు వాగ్దానాన్ని పక్కన పెట్టేశారు. దేవుడిచ్చిన నిజమైన ఆశీర్వాదాన్ని, నిజమైన వాగ్దానాన్ని కొంతమంది క్రైస్తవులు పక్కన పెట్టేసి ఇగో ఇలాంటి వాగ్దానాల కొరకు పరుగులు తీస్తున్నారండి. ఆలోచించిన ప్రేమైన దేవుని పిల్లరా, ఈ వాగ్దానాలు ఎవరి దగ్గర ప్రింట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరు మనకు అమ్ముతున్నారు, ఇది మనం తీసుకోవచ్చే లేదా, ఎవరైనా క్రైస్తవులు ఆలోచిస్తున్నారండి. అదే పౌలు గారు చెప్తున్నారు, అట్టివారు సత్యంను మార్చేశారండి. సత్యాన్ని పక్కన పెట్టేశారు, అసత్యాన్ని ప్రజలలో మధ్యలో పెట్టి, విశ్వాసుల మధ్యలో పెట్టి అసత్యం మీద ఈరోజు పరుగులు తీస్తున్నారండి కొంతమంది బోధకులు. ఆలోచించండి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టేశారు. అసలు దేవుడిచ్చిన వాగ్దానం ఎలా ఉంటుందో తెలుసండి. దేవుడు నీకు నాకు అందరికీ ఒకటే వాగ్దానం చేశాడండి. సంవత్సరానికి ఒక వాగ్దానం కాదండి, లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి వాగ్దానం కాదండి. నువ్వు బ్రతికినంతకాలం 30 సంవత్సరాలు 30 వాగ్దానాలు తీసుకున్నంత గొప్పవాడు అండి. ఆలోచించండి, ప్రతి సంవత్సరం వాగ్దానాలు తీసుకుంటారండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే నేటి క్రైస్తవులు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారండి. ఇప్పటి వరకు మనం ఇలాంటివి చూసాం. ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు, ఒకనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆచారాలు, కట్టడాలు, నియమాలు ఇవన్నీ ఇశ్రాయేలుకి ఇచ్చాడు. నా మాట వింటే వాళ్ళని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. నా మాట వినకపోతే శపిస్తానన్నాడు. శపించే ఆశీర్వాదాలు ఈరోజు బోధకులు రాయమని చెప్పండి, రాయరండి. ఎందుకంటే బుక్ స్టాల్లోకి వెళ్ళి మంచి ఆశీర్వాదాలు ప్రింటింగ్ బుక్ స్టాల్లో ప్రింట్ అవుతున్నాయి, మంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. మన జీవితానికి అప్లై అవుతుందో లేదో మతికి తెలుసుకోరు. ఆలోచించండి, దేవుడిచ్చిన వాగ్దానం ఎలా ఉంటుందంటే 1 పేతురు పత్రిక 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం అండి. 2 పేతురు పత్రిక, అయినను మనము ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నా. మనం భూమి మీద బ్రతుకున్నామంటే, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నామంటే ఆయన మనకి వాగ్దానం చేసి ఉన్నాడు. అది ఎలాంటి వాగ్దానం ఈరోజు మనుషులకి గుర్తించలేకపోయారు. దేవుడిచ్చిన వాగ్దానం పక్కన పెట్టేశారు. బోధకులు అమ్మే వాగ్దానాలు మీద ఆధారపడుతున్నారండి చాలామంది క్రైస్తవులు. ఆలోచించి ప్రేమైన దేవుడి, అసలు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి, దేవుడిచ్చిన ఆ బహుమానం ఏంటి, దేవుడిచ్చిన ఆ యొక్క గొప్ప వాగ్దానం 66 పుస్తకాలలో దేవుడు మనకు ముద్రించిన గొప్ప పుస్తకం అండి. అందులో నువ్వు చదువుకుంటే ఎన్నో దేవుడు నీకు ముందుగానే చెప్పేశాడు. నువ్వు ఎలా బ్రతుకుతావో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది వాగ్దానము. అంతేగాని డబ్బు పెట్టి కొనుక్కోవటం కాదండి. నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు వాగ్దానం వచ్చేస్తుందండి. ఆలోచించండి. అలా అనుకుంటే మరి అబ్రహాం గారు ఈ తరంలో నా నమ్మకమైన వ్యక్తి అన్నాడండి అబ్రహాం గారి గురించి. విశ్వాసులకు తండ్రి అండి అబ్రహాం గారు. అంటే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కనుక ఆయన ఏం పొందుకున్నాడండి? విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకున్నాడు. మనం కూడా ఈరోజు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నిత్య జీవం స్వతంత్రించుకోవాలి. అంటే నువ్వు డబ్బుతో కొనలేనిది ఒకటి ఉందండి, అది విశ్వాసము. దేవుడిచ్చే వాగ్దానం ఎలా ఉంటుందంటే విశ్వాసము, భయము, భక్తి, ప్రేమ, ఆత్మఫలాలు తెలుసు కండి. ఇవన్నీ మీరు సంపాదించుకోండి, ఖచ్చితంగా మీకు వాగ్దానం మీకు దేవుడిస్తాడు. అది నిత్య జీవం. అది ఎక్కడ ఉంటుంది ఆ మాట అంటే యాకోబు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం అండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తాను ప్రేమించే వారికి ఏమిచ్చాడండి? జీవ కిరీటం. పరలోకమైన ప్రియమైన దేవుని పిల్లరా, ఇదండి వాగ్దానం. అంటే ఇది దేవుడు ఇచ్చాడు. దేవుడిని మనకందరికి ఇచ్చేసాడు వాగ్దానం. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మానవుడు కాదండి, దేవుడు. ఈరోజు బోధకులు ఇస్తారంటే మానవుడు. కానీ ఆల్రెడీ దేవుడికి ఎలాంటి వాగ్దానం ఇచ్చేసాడండి? శోధన సహించేవాడు ధన్యుడు, ప్రభువును
ప్రభు తాను ప్రేమించే వారికి, అందరికీ కాదండి, ఎవరైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో, యేసుక్రీస్తు వారు కనుక ఎవరైతే ఆయన రక్షకుడు అన్న నీ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు స్వీకరించుకొని బాప్టిజం ద్వారా నువ్వు అంగీకరిస్తావో, ఎవరైతే యేసుక్రీస్తు వారు చెప్పిన మార్గంలో నువ్వు నడుస్తావో, ఎవరైతే యేసుక్రీస్తు వారు ఆయన బోధలు అన్నిటిని నువ్వు అనుసరించి నీ జీవితంలో అప్లై చేసుకొని ఇక సత్యానికి స్తంభములుగా ఉండి నీ జీవితంలో యేసుక్రీస్తు వారిని ఆహ్వానించుకుంటావో వారికి దేవుడు జీవ కిరీటము పొందును. ఇదండి జీవ కిరీటం అంటే వాగ్దానం. ప్రియమైన దేవుని పిల్లలు, ఆల్రెడీ వాగ్దానం చేసాడు దేవుడు మనందరికీ. అది నీ జీవితంలో నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీకు ఆ వాగ్దానం దొరుకుతుంది. నువ్వు సంవత్సరం అంతటి రాకపోయినా డిసెంబర్ 31 రోజు వచ్చి వాగ్దానం తీసుకుంటే అది నీది కాదు. ఇలాంటి అబద్ధ మోసంలో కొంతమంది బోధకులు ఉన్నారు కనుక ప్రియమైన దేవుని పిల్లలు, వారి గురించి మీరు జాగ్రత్త పడండి. ఇవన్నీ వారు సంపాదించుకోవటానికి, వారు డబ్బులు మీ దగ్గర నుంచి దండుకోవటానికి, వారు బోధకులు తెలివిగా మీ డబ్బులను లాగేయటానికి ఒక పన్నాంగం పన్నారు. అదే వాగ్దాన రూపంలో నీకు 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి నిన్ను మోసం చేస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, ఆలోచించండి, ఎటు పోతుంది. దేవుడిచ్చిన ఆల్రెడీ వాగ్దానం మనకు ఉంది, జీవకిరీటం మనకి ఇచ్చాడు దేవుడు. అది ఎప్పుడు నీ జీవితంలో నెరవేరుతుందో, ఎప్పుడు నా జీవితంలో నెరవేరుతుందో, మన భూమి మీద ఉన్నప్పుడు కాదండి, మనం మరణించిన తర్వాత దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు. అదే జీవ కిరీటము. ఇంతకంటే గొప్ప వాగ్దానం ఎవరిచ్చారండి మనకి, చెప్పండి, ఆలోచించండి. నువ్వు సంవత్సరంలో ఒకసారి తీసుకుంటున్నావు, నీ జీవితంలో నువ్వు బ్రతినంతకాలం వాగ్దానం తీసుకుంటున్నావు. మరి వాగ్దానం తీసుకున్నవాడు సంవత్సరం వరకు బ్రతుకుతాడండి? మరలా జనవరి వచ్చే టయానికి భూమి మీద బ్రతుకుతాడా? నీ ఇల్లు ఆశీర్వదించబడును. కాబట్టి నీ ఇల్లు అంతటి ఆశీర్వదించబడును. ఈ ఆశీర్వాదాలు ఉన్నవారు చనిపోవాలని గ్యారెంటీ ఏంటి? మరి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు కదండి. అసలు ఆశీర్వాదం అంటే నీ మరణం తర్వాత వచ్చే మహా గొప్ప లోకం అండి. ఆ లోకం కొరకు ఎదురు చూడాలి ప్రియమైన దేవుని పిల్లరా. అపోస్తులు వీరందరూ ఎన్ని త్యాగాలు చేశారండి, ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని హింసలు పడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. వారికి ఏమొచ్చిందండి? జీవ కిరీటం వచ్చింది. మనకి ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవు, ఏ కన్నీళ్ళు లేవు. మరి దేవుడు నిన్ను దీవించేశాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే నువ్వు దేవుని కొరకు ఏం చేసావని దేవుడు నిన్ను దీవించాడు. దేవుడి కొరకు ఏ మీటింగ్లు పెట్టావని దేవుడు నిన్ను దీవించాడు. దేవుడి కొరకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టావని దేవుడు నిన్ను దీవించాడు. ఆలోచించండి. నువ్వు ఆదివారమే సంఘానికి రానివాడు, నువ్వు ఆదివారమే నీ పనులు నువ్వు చూసుకుంటే దేవుడు నేను దీవిస్తాడండి? దీవించడండి. ఇది మనుషులు చెప్పే మాటలండి. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఉంటుందండి. వారు మానవులు కల్పించిన పద్ధతులండి, వారు మానవులు కల్పించారు. ఈరోజు నీకు ఇచ్చే ఈ వాగ్దానము మానవుడు అంటే బోధకుడు ఇస్తున్నాడు. బోధకుడు మనిషి, దేవుడు కాదు. దేవుడు ఆల్రెడీ నీకు వాగ్దానం ఇచ్చాడు. అది క్రీస్తు బాటలను నడిస్తే, దేవుడి కొరకు నువ్వు ఉన్నతంగా బ్రతికితే దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడు. అదే జీవ కిరీటము. కనుక మానవులు కల్పించిన పద్ధతుల వైపుకి వెళ్ళమాకండి. దేవుడిచ్చిన వాటి మీద దృష్టి పెట్టండి. దేవుడు ఆల్రెడీ నీకు వాగ్దానం చేశాడు. నీ బ్రతుకులో అది నెరవేరితే అది భూమి మీదకి మనం బ్రతికినప్పుడు కాదండి, అది నేను చనిపోయిన తర్వాత నీకు దేవుడిస్తాడు. అలా అనుకుంటే మన దేవుని నమ్మని వారికి కూడా కొంతమంది కోటీశ్వరులు ఉన్నారు. మరి వారిని ఎవరు ఆశీర్వదిస్తున్నారు? ఆలోచించండి. వారు ఎలాంటి వాగ్దానం తీసుకోరు, దేవుడి సన్నిధికి రారు, దేవుడు అంటే గుర్తించరు, దేవుడి మాట వినరు. మరి వారిని ప్రేమిస్తుంది ఎవరండి? మన తండ్రి అయిన దేవుడే. వారిని పోషిస్తుంది ఎవరండి? మన తండ్రి అయిన దేవుడే. వారిని రక్షిస్తుంది ఎవరండి? మన తండ్రి అయిన దేవుడే. మరి వారు మనకంటే గొప్పవాళ్ళు ఎందుకంటే లోకంలో ఉన్నారు, అందరికంటే ధనవంతులుగా ఉన్నారు. మరి వాళ్ళ వాగ్దానాలు ఏమీ తీసుకోవట్లేదు. మరి వాళ్ళని దీవించింది ఎవరు? దేవుడే. వాళ్ళు రక్షిస్తుంది ఎవరు? దేవుడే. మరి ఈరోజు ఇలాంటి మాటలు తీసుకొని ఈ వాగ్దానం నాకే వస్తుంది అని భ్రమలో ఉండమాకండి ప్రియమైన దేవుని పిల్లరా. అది దేవుడు ఎవరితో మాట్లాడాడో నా ఆలోచించాలి. అది ఆలోచించకుండా ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చేసాడు, 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను, 20 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను చెప్పుకుంటున్నావే. వాక్యం 10 రూపాయలండి. అవసరమైతే బైబిల్ పంచిపెట్టమండి. అవసరమైతే బైబిల్ పంచిపెట్టాలి. అందుకని బైబిల్లో ఉన్న మొక్కలు దొంగలించేటప్పుడు నువ్వెవరు? అసలు నువ్వెవరు? బైబిల్లో ఉన్న మొక్కలు దొంగలించేసి దాన్ని నువ్వు వ్యాపారంగా చేసుకుంటున్నావే. అసలు దేవుడు నీకు చెప్పిన బాధ్యతను నెరవేరుస్తున్నావా? నెరవేర్చట్లా. దేవుడు సత్యానికి స్తంభాలుగా ఉండమన్నాడు.
ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో ఇందులో ఒకటి కలపకూడదు, ఇందులో ఒకటి తీయకూడదని ఆజ్ఞ నీకు దేవుడు జారీ చేశాడు. మరి దాన్ని పాటించట్లేదే, దాన్ని నీ బ్రతుకులో నువ్వు చూపించుకోవట్లేదే. వాగ్దానాలు తీసుకోమని దేవుడు ఎక్కడ చెప్పలేదు. ప్రవక్తలు ఎవరు తీసుకోలేదండి. వారి జీవకిరీటం కోసం ఎదురు చూశారు, ప్రాణాలు అర్పించారు, ప్రాణాలు దేవుడి కొరకు పణంగా పెట్టారు. మనం కూడా క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోవాలి. హతసాక్షులు అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో మనం కూడా ఉండాలండి. అలా ఉంటేనే నీకు జీవకిరీటం దేవుడిస్తాడు. శ్రమల యందు, బాధల యందు, కష్టాలందు, కన్నీలందు, వీటన్నిటి నువ్వు శోధన సహించేవాడు ధన్యుడు అన్నాడండి. శోధనలు లేవు ఈరోజు క్రైస్తవులకి, ఎలాంటి కష్టాలు లేవు. మరి వాళ్ళందరికీ దేవుడిని దీవించిన కాకంటే నువ్వు ఎలా నమ్మావు ఆలోచించండి. నువ్వు పట్టణాలలో దీవించబడినంటే అది ఎవరికి? ఇశ్రాయేలీయులకి. మనం ఇశ్రాయేలీయులం కాదండి, మన యూదులం కాదు. ఎవరు మనం? క్రైస్తవులం. క్రీస్తుని ధరించిన మనం క్రైస్తవులం. మనకి వాగ్దానం దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు. ఆ వాగ్దానాన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్న వాగ్దానం కాదండి. నీ విశ్వాస జీవితంలో, నీ భక్తి జీవితంలో, నీ క్రియల జీవితంలో సంపాదించుకునేదే వాగ్దానము. అది జీవకిరీటము. డబ్బుతో ఏది కొనలేమండి. డబ్బుతో వాక్యాన్ని కొనగలుగుతామండి? ఆలోచించండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన ఉండాలి యేసుక్రీస్తు వారు. ఈరోజు యేసుక్రీస్తు వారి మాట నువ్వు 10 రూపాయలకి అమ్మేస్తున్నావు. యేసుక్రీస్తు వారి మాట నువ్వు 50 రూపాయలకి అమ్మేస్తున్నావు. యేసుక్రీస్తు వారి మాట నువ్వు 20 రూపాయలకి 30 రూపాయలకి అమ్ముకొని విశ్వాసాలలో వాక్యం చెప్పకుండా అనేకులను దేవునికి దూరంగా చేస్తున్నారండి ఈరోజు సమాజంలో కొంతమంది బోధకులు. వినాలి, ఆలోచించాలి, నేర్చుకోవాలి. వాగ్దానం తీసుకోవటం వల్ల నీకు నిత్యజీవం రాదండి. దేవుడు చెప్పిన రీతిలో నువ్వు బ్రతుకు. దేవుడు ప్రకటించిన మాటలు నువ్వు ప్రకటించు. దేవుడికి ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతుకు. ఆ వాగ్దానం నీకు కనిపించదు. పరదేశి కనబడుతుందండి మనకి? కనబడదు. పరలోకం కనబడుతుందా? కనబడదు. కానీ వాగ్దానం మనకి చేతులు కనబడుతుంది. ఈ వాగ్దానం నువ్వు నీ జీవితంలో అప్లై చేసుకుంటున్నావా? మోసపోమ్మకండి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడు ఆల్రెడీ నీకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం కొరకు మనం ఎదురు చూడాలి. అపోస్తులు వీరందరూ ఎదురు చూశారు, పరదేశంలో ఉన్నారు. వారు కూడా ఎవరు? ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంటుందండి ఆ మాట. వీరందరూ అంటే ఎవరండి? అపోస్తులు అండి. అబ్రాహాం గారు, ఇస్సాకు, యాకోబు, పాత నిబంధనలు ప్రవక్తలు, కొత్త నిబంధనలు అపోస్తులు, పౌలు గారు, పేతురు గారు, తిమోతి గారు, వీరందరూ భక్తులు, దానియేలు గారు, వీరందరి గురించి విశ్వాసాల జాబితాల గురించి మాట్లాడుతాడండి. వీరందరూ ఆ వాగ్దానం ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాకొని విశ్వాసం గలవారే మృతి నొందిరి. అంటే ఇప్పటి వరకు వారు వాగ్దానం ఫలం అనుభవించలేదండి. అనుభవించలేదు ప్రియమైన దేవుని పిల్లరా, అనుభవించలేదు. వాగ్దానము ఇంకా నిలిచి ఉంది. వీరెవ్వరూ వాగ్దాన ఫలం అనుభవించలేదు. వీరందరూ ఎక్కడున్నారంటే పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. అపోస్తులు, ప్రవక్తలు వీరందరూ మరణించి దేవుడి కొరకు హతసాక్షులయ్యి వీరు ఎక్కడున్నారంటే పరదేశంలో నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. ఇంకా ఆ యొక్క జీవ కిరీటం పొందలేదండి. అంటే పరలోకానికి వాళ్ళు వెళ్ళలేదు. వీరు పరదేశంలో ఉన్నారు. ఈరోజు మనం తీసుకుని ఈ వాగ్దానాలు తీసుకుని మన జీవితంలో ఇదే మన జీవితంలో మోసపోమోకని ప్రియమైన దేవుని పిల్లరా. దేవుడిచ్చిన వాగ్దానాలు పక్కన పెట్టేశారు. ఇగో సంఘంలో బోధకుడిచ్చే వాగ్దానాల మీద ఆధారపడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో, ఇది ఎవరిస్తున్నారు, ఎక్కడ ప్రింట్ అవుతుంది, ఇవి మన జీవితంలో అప్లై అవుతుందా లేదా, మనం కొనుక్కోవచ్చా లేదా, ఈ మాట నాకు అప్లై అవుతుందా లేదా, ఇది ప్రవక్తల మాట, పితరుల మాటలు, ఏమండి అపోస్తులు, పౌలు గారి మాటలు, ఈ మాటల్లో మనం దొంగిలించవచ్చా లేదా, మనం ఈ మన జీవితంలో అప్లై అవుతుందా లేదా అనేది మనం ప్రతిరోజు ధ్యానించాలండి, తెలుసుకోవాలి. ఆలోచించిన ప్రియమైన దేవుని పిల్లరా, మోసపోకండి. సమాజంలో చాలామంది మరి అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారండి. వారిని మీరు గమనించాలి. వారు ఇచ్చే వాగ్దానాలు మీరు త్వరపడి వెళ్ళమాకండి. డబ్బులు పెట్టి అసలు కొనమాకండి. 66 పుస్తకాలు చక్కగా 100 రూపాయలు పెట్టుకొని కొనుక్కోండి. నీ జీవితం దేవుడు నీకు ఇస్తాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. ఆల్రెడీ మనకు వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఎవరైతే దేవుడి కొరకు బ్రతుకుతారో, ఎవరైతే క్రీస్తు మార్గంలో నడుస్తారో వారికి ఏం వాగ్దానం ఇస్తాడంటే జీవ కిరీటం ఇస్తాడు. ఆ జీవ కిరీటం కొరకు మనం అందరూ నిలబడాలండి. అంతేగాని వాగ్దానాలు వ్యాపారంగా మార్చేసి ఈరోజు సమాజంలో క్రైస్తవులకి ఏమండి అమ్ముతున్నారంటే
అసలు బోధకులు సత్యాన్ని సమాధి చేసేశారు, అసత్యాన్ని ప్రజలలో ప్రకటిస్తున్నారు. కానీ దేవుడు సత్యానికి సంబంధంగా ఉండమన్నాడండి. వాక్యాన్ని అమ్మకూడదు. ఆ వాక్యము నీ జీవితంలో, నీ బ్రతుకులో నెరవేరిస్తే నీకు నిత్య జీవం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ దేవుడు అబద్ధం ఆడాడండి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన నిత్య జీవం ఇస్తానన్నాడు, అంతే. దానికోసం మనం ఎదురు చూడాలి, నిత్య జీవం కొరకు ఎదురు చూడాలి. కానీ మనుషులు కల్పించిన వాటి వైపు మన జీవితం వెళ్ళకూడదు. వారు వెళ్ళరు, వెళ్ళేవారిని పరలోకాన్ని చేర్చరు. ఇది మీ అందరికీ తెలుసు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం వినేది ఈ సత్యమైన బోధ, ఇది నిజమా అబద్ధమా అనేది మనం గ్రహించాలి. ఈరోజు మరి బట్టల షాపులకి వెళ్తాం, ఎన్నో బట్టలు తెస్తాం. కొనేది ఒక షర్టు, ఒక ప్యాంటే. ఎన్ని బట్టలు తెస్తామండి? చాలా బట్టలు తెస్తాం. మన ముందు పడేస్తాడు, అన్నీ మనం చూసుకుంటాం, సరి చేసుకుంటాం, చూసుకుంటాము. ఇది మంచిదా, ఇది కాదా, అది కాదా అని చూసుకుంటాం. కానీ బట్టల దగ్గరే మనం చూసుకుంటామే, ఎన్నో బట్టలు చూసుకుంటామే. అలాగే వాక్యం దగ్గర కూడా ఇది దేవుడు మనకి చెప్పాడు, ఇది మన జీవితంలో అప్లై అవుతుందా లేదా, మనం దేవుడి కొరకు బ్రతికితే మనకి జీవకిరీటం ఇస్తాన్నాడు, ఈ వాగ్దానం తీసుకోవచ్చే లేదా అనేది మనం అందరం తెలుసుకోవాలి. కనుక ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎప్పుడైనా సత్యానికి సంబంధంగా ఉండమన్నాడు. అబద్ధం వైపు పరుగులు తీయకూడదు. వాగ్దానం మనం కొనుక్కోకూడదు, వాగ్దానం కూడా తీసుకోకూడదు. డిసెంబర్ 31 రోజు వాగ్దానాలు ఇస్తారు, ఆ తర్వాత జనవరి 1 రోజు వాగ్దానాలు ఇస్తారు, మొదటి నూతన సంవత్సరం ఈ రోజు కూడా వాగ్దానాలు ఇస్తారు. ఆ వాగ్దానాలు తీసుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవుడిచ్చిన జీవ కిరీటం నీకు కంటికి కనిపించదు. అది నీవు దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతికితే నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీ భయము, నీ భక్తిని కాపాడుకుంటే దేవునికి ఇచ్చే వాగ్దానము జీవ కిరీటము. కనుక మోసపోమ్మకండి, బైబిల్ బాగా చదవండి, నేర్చుకోండి. బైబిల్లో ఉన్న మాటలు మీకు అర్థం అవుతే నిజంగా ఆ వాగ్దానాలకి దూరంగా ఉంటారు. బోధకుడు ఇచ్చే వాగ్దానాలు, కొంతమంది బోధకుడు ఇచ్చే వాగ్దానాలు దూరంగా ఉంటారు. దేవుడిచ్చిన వాగ్దానానికి దగ్గరగా ఉండండి.